ఇందులో చాలా ఫేవరెట్ ఏంటంటే ఏడుస్తా ఉంటాడు కదా! ఏంటి మగోళ్ళు ఏడుస్తారా అంటే, ఎవడన్నా ఏడుస్తాడు. మొదట అది భలే రాసాడు అనిపించింది ఆయన. అది నువ్వు అన్న డైలాగ్ లైక్ విలన్ డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఆ ఓ సినిమాలో. యాహ్! దాన్ని దబాంగ్ ఆటల్లో కూడా పెట్టారు. ఏక్ అవును. నిరంజన్ డైలాగ్స్. తీసుకెళ్ళి పెట్టారు. యాహ్! సోనూ సూద్ ఫోన్ చేసి పూరి కెన్ ఐ యూజ్ ఇట్ ఇన్ ఒక హిందీ ఫిల్మ్‌లో యూజ్ చేస్తారంటే ఈయన కూల్ కదా! చేసుకోమన్నారు. దబాంగ్‌లో కూడా పెట్టాడు. హీరో అది ఎవర్రా విలన్ అవునన్న. యాహ్! వాడే. యాహ్! సేమ్ సోనూ సూద్ గారే చెప్పినట్టున్నారు దబంగ్ సేమ్ కూడా. సోనూ సూద్ ఆయన ఫోన్ చేసి అడిగి పెట్టాడు. ఓహ్! సూపర్. సూపర్. ఆయనలో ఎవడు రాయలేడు అంతే. ఇంకంతే. మీరు స్టైలింగ్ ఎలా డిసైడ్ చేస్తారన్న? అంటే ఈ క్యారెక్టర్‌కి ఇది సెట్ అవుద్ది అని. బికాజ్ ఎవ్రీ ఫిల్మ్ డార్లింగ్‌కి లూజ్ షర్ట్ లేసారు. యాహ్! ఛత్రపతి టైంలో యాహ్! 2 బటన్స్ తిప్పేసి ఆబ్వియస్‌గా యాహ్! యాహ్! షెల్ ఉంటుంది. యాహ్! సో యాహ్! ఈచ్ క్యారెక్టర్ మీరు వేసుకున్న ప్రతి సినిమాకి ఆఫ్ కోర్స్ సాహోకి దేర్ వాస్ యాహ్! సంథింగ్ ఎల్స్. యాహ్! హౌ డు యూ డిసైడ్ ఆన్ దట్? డెఫినెట్‌గా డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. బట్ ఏదో ఒక ఎఫర్ట్ పెట్టాలి ఒక సినిమాకి అనేది కొంచెం పుష్ చేస్తాను నేను కూడా. సో, 'బాస్కిన్' అప్పుడు 'డార్లింగ్' అప్పుడు అడిగాం. అరే ఏం చేద్దాంరా ఇది ఫస్టే రిస్క్ చేస్తున్నావు లవ్ స్టోరీ. ఇది ఆడాలి ఎలాగైనా కానీ కర్ణాకర్ గారు కాన్ఫిడెన్స్ కానీ నేను 'ఛత్రపతి' తర్వాత లవ్ స్టోరీ చేస్తే చూస్తారు లేదో టెన్షన్ ఉంది. సరే ఇది కొంచెం జాగ్రత్త చేయాలిరా మన రిస్క్లు వద్దు ఆల్రెడీ ఒక రిస్క్ చేస్తున్నా వద్దు అని ఆడు ఒక ఒక డ్రెస్ ఏదో చూపించాడు. చూపిస్తున్నాడు వేరే డిఫరెంట్. ఈ లూజ్ డ్రెస్ ఏంట్రా బాగుంది అన్నాను. ఇచ్చేద్దామా డల్లింగ్ అన్నాడు బాస్కి. అంటే కొంచెం రిస్కే కానీ వెళ్ళిపోదాంరా అన్నాను. చేసేద్దాం డల్లింగ్ బాగుంటుంది నీ హైట్కి బాగుంటుంది అన్నాడు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా అని. ఎందుకంటే ఇది చూపిస్తే ఎవడో ఇంపాసిబుల్ అది యాక్సెప్ట్ చేయడం. కరుణాకరన్ గారు సూపర్ కానీ బట్ నార్మల్గా ఎనీ ఫిలిం మన ఒక డైరెక్టర్కి వెళ్ళి లూజ్ డ్రెస్సులు నేను వేస్తానంటే ఇదేంటి మీరు టైట్ వేయాలి మీరు ఇలా ఉండాలి అంటారు కదా బేసిక్లీ. కానీ లక్కీలీ కరుణాకర్ గారు యాక్సెప్ట్ చేశారు. కానీ మేము అనుకున్నాం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు కానీ మేము ధైర్యం చేసి చేస్తాం. అదొక స్టైల్ అంతే. అది మేము చాలా మోసపోయాం అన్న. మీరు వేసుకున్న బట్టలన్నీ కొనేసుకొని అవి మీరు వేసుకున్నారు కాబట్టి బాగున్నాయి. మేము వేసుకున్న మా మీద ఎలాడుతున్నాయి అవన్నీ లూజ్ షర్ట్లు. అంటే అదొక యా దాన్ని కరెక్ట్గా వేయాలి. లూజ్ డ్రెస్ మాత్రం Yeah. జాగ్రత్తగా వేయాలి. నీకు బాగుంటుంది నువ్వు టాలే కదా. కాకపోతే అది అప్పుడు అప్పుడు ఎక్కడ చూడలేదు కదా. సో Yeah, అది అసలు అది కొంచెం మనం వేసుకుంటే రిస్క్ జనాలకు తొందరగా అందరూ ఏంటి అంత లూజ్ ఉంది అక్కడ లూజ్ ఉంది ఎక్కిస్తారు లూజ్ ఉంది ఇది లూజ్ ఉంది అది ఉంది కావాలని దానికి ఒక క్యారెక్టర్ పెట్టాం. Yeah. ఆ లూజ్ జారుతా Yeah, ఉంటే yeah. బస్కి ఒకటి జారి ఇలా పెడదాం దాన్ని లేపుతా ఉంటాను ఒకటి ప్యాంట్ లేపుతా ఉంటాను కావాలని దానికి ఒకటి డిజైన్ చేసాం. యా నువ్వు అడిగితే యా అది అప్పుడు ఆ టైంలో రిస్క్ అది. క్రేజీ. ఇప్పటికే అజయ్ అని అడుగుతుంటాను. ఇప్పటికి అంటే నాకు ఇప్పుడు అన్న ఇప్పుడు ప్రభాస్ అన్న ఏ షర్ట్ కొంటున్నారు షాపింగ్ వెళ్తే ఏం షాపింగ్ చేస్తారు ఆయన షాపింగ్ స్టోర్లు అని చెప్పేవాడు. బికాజ్ నాకు ఆయన ట్రెజర్ ట్రోవ్ ప్రభాస్ అన్న స్టోరీస్. అజయ్కి నాది ఒక స్టోరీ ఉంది చెప్పచ్చా లేదు తర్వాత కాకపోతే పర్లేదు నచ్చకపోతే తీసే. దానికే ఉంది. అజయ్ ఏంటంటే ఏ సినిమాకి రాదు మన బుజ్జిగాడే బుజ్జిగాడే బుజ్జిగాడికి బుజ్జిగాడికే షాపింగ్ మిలానేలో కరెక్ట్. బుజ్జిగాడి డ్రెస్సింగ్ చింపేయాలని డిసైడ్ అయ్యాం. సరే ఎక్కడ బాస్కిని అడిగాను బెస్ట్ వరల్డ్స్ బెస్ట్ ప్లేస్ చెప్పు బాస్కి అండి. మిలాన్ ఇస్ ద బెస్ట్ అన్నాడు. ఓకే విల్ గో టు మిలాన్. సో మిలాన్ వెళ్ళాం అజయ్ మేము అందరూ వెళ్ళాం. వెళ్ళి నేను షాపింగ్ సూపర్ ఫాస్ట్ అంటే కంగారు వచ్చేస్తుంది. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కడతా ఉంటారు ఒకళ్ళు నేను వేరే షాప్కి వెళ్ళిపోతాను ఆ టైంకి వేసుకుని ఇప్పి అది సూపర్ ఫాస్ట్. 30 షర్ట్లు ఉంటాయి అంటే ఇప్పుడు షర్ట్లు వేయట్లేదు అసలు ఇప్పుడు ఆ బతుకు ఎక్కువైపోయినట్టుంది. ముందు అట్లీస్ట్ వేసుకుని ఇప్పుడు వేసుకోవట్లేదు అది ఇది దాన్ని ఇప్పుడు ఇంకా ఫాస్ట్. సో ఆ ఫాస్ట్లో నేనంటే దాని మీద ఉంటాను నేను బాస్కి ఈ డ్రెస్ బాగుంటుందా ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం. అజయ్ వచ్చి పాపం హెల్ప్ చేద్దాం. నేను నాకు షాపింగ్ ఎక్కువసేపు కూర్చుని దాన్ని గంట సేపు చూసి ఆ టైప్ కాదు నేను. అది బాగుంది తీసే బాగుంది ఒక ఇవన్నీ వేసి ఇవన్నీ వేసి అంటే నేను అదేంటిది డ్రెస్సింగ్ రూమ్లో ఎంత గొప్ప ఉంటుంది ఇలా 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 దాటుకుని రావాలి అన్ని అన్ని వేసుకుంటాను. సో అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి మంచి మిలాన్లో ఎక్కడో మిలాన్లో ఎక్కడో ఏదో షాప్లో ఉన్నాం. బాస్కి నేను టపటప్పుడు 3 days ఉంది టపటపడపడప చేయాలి ఫాస్ట్ కానీ నేను పాప అజయ్ వచ్చి డలింగ్ ఇది బాగుంది అన్నాడు. ఓకే డలింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్లో అన్నాడు. కానీ ఎంతో కదా అజయ్ ఇది కూడా బాగుంది అన్నాడు. నా ఫ్లో మిస్ అయిపోతుందని సరే డలింగ్ అది కూడా పెట్టే షోరూమ్ ఇదైతే అదిరిపోద్ది అన్నాడు. అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు 2 days ఉంది ఏం చేయాలో బాస్కి ఏం చేస్తాం నువ్వు కొంచెం గట్టిగా ఇచ్చాను. బయటికి వెళ్ళిపోయి షాప్ బయటికి వెళ్ళి నాకెందుకు
ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నాకెందుకు తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు, అజీ నీది వేసేవా తిట్టేసేవా అంటే మరి ఏం చేయమంటావు, టైం లేదు. అవును. అజీ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు, 10 షర్ట్లు చూపించాడు, నాకు అంత టైం లేదు. నాకు కానీ ఆ ట్రిప్ సూపర్ ఎంజాయ్ చేసాడు నేను. అసలు మామూలు ట్రిప్ కాదు అది. మేము ఎక్కడి నుంచి వెళ్ళాం, మేము బెల్జియం, బెల్జియం, ప్యారిస్ వస్తే టైర్డ్ అయిపోయాం స్విస్, కదా అప్పటికి. బెల్జియం, ఆమ్స్టర్డామ్, ఆమ్స్టర్డామ్, ప్యారిస్ వచ్చేసరికి టైర్డ్ అయిపోయి బయటికి కూడా వెళ్ళలేదు. బయటికి కూడా లేదు. 2 days ట్రిప్ ఫాస్ట్ గా వెళ్ళాం. ఆ ఏఫిల్ టవర్ మాత్రం ఒకటి చూసాం అంతే. ప్యారిస్ లో ఏం చూడలేదు. చాలా ఫాస్ట్ ట్రిప్ వేసాం. అది రాంగ్ స్విట్జర్లాండ్ కరెక్ట్. ఇంటర్లాకెన్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంటర్లాకెన్ సైకిల్ ట్రైన్ లోనే తిరిగేవాళ్ళం మేము అన్ని. ట్రైన్స్ లో వెళ్ళిపోయాం. బ్యూటిఫుల్ ట్రిప్ దట్ వాస్. ట్రిప్ అది. అన్న నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానన్న. అంటే మీకు కొంచెం ఓవర్ అనిపించినా, మీరు నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు లైట్గా ఓవర్ అనిపించింది అన్న. అంటే ఏంటి వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బయట టాక్. అందరూ నా ఫుడ్ గురించి, రాజమౌళి గారు, నువ్వు. యా, నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ తెప్పిస్తాను. యా, సో బాంబేలో షూటింగ్ ఆదిపురుష్ చేస్తుంటే ఓం రావుతో అందరూ కూర్చున్నాం. అందరూ చీట్ మీల్ ఆ రోజు. సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం, బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న. ఏం చెప్పిస్తామంటే చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న. ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. 10 అయింది, 9 అయింది, ఏంటిది ఫుడ్ రావట్లేదు, నువ్వు ఇవన్నీ తినకు, ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని. సరే ఓకే వెయిట్ చేస్తున్నా. 2 hours అయింది, ఇంకెంతసేపు అనండి. ఉండి మరి రావాలి కదా, వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుందండి? చెన్నై నుంచి వస్తుంది. చెన్నై నుంచి రావడం ఫుడ్. నేను ఇంకా చెన్నై అంటే తమిళ ఫుడ్ ఉంటాయి కదా, తమిళనాడు ఫుడ్, ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా. లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది. చెన్నై నుంచి ఎలా వస్తున్నాడు? ఒకడు వస్తున్నాడు క్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కువ వస్తున్నాడు. అదేంటది చెన్నై మరి వేడిగా రావాలి కదా టైంకి. సో వేడి క్యారేజ్లో పెట్టుకుని వచ్చి పెట్టి నువ్వు మామూలుడు కదా, నేను లైఫ్లో ఇలాంటి వాడిని ఎక్కడ చూడలేదు. చెన్నై నుంచి క్యారేజీలు పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్లో పెట్టి రావాలి వేడిగా. ఆపం, విడియాపం అవి చాలా మిస్ అవుతాను. ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ అక్కడ ఫీల్ వేరే. సో పాయా, బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి. మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ, కానీ చిన్న టమాటో ఫ్లేవర్ అది వేరేగా ఉంటుంది అది. సో అప్పుడు మిస్ అయినప్పుడు చెన్నై తెప్పిస్తూ ఉంటాను. షాక్ అవుతూ ఉంటారు అందరూ. ఈసారి చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తూ ఉంటుంది. అన్న మా సినిమాలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఒక డైలాగ్ కానీ సీన్ కానీ స్పెసిఫిక్గా మీకు ఏమన్నా నచ్చిందా అన్న? అదే లాస్ట్ క్యాప్షన్, లైఫ్ ఇస్ అబౌట్ సడన్ గుడ్ బాయ్స్ అండ్ హ్యాండిల్ విత్ కేర్ అనేది. నాకు అది క్యాప్షన్ పడగానే ఆఫ్టర్ ద మూవీ నాకైతే ఒక 15-20 minutes పట్టింది అజయ్కి చూసి మెసేజ్ చేసి. మెసేజ్ కూడా ఫుల్గా క్లియర్గా రాదు. భలే ఉంది ఆ ఫిలిం. చాలా గట్టిగా టచ్ అయింది అది, ఆ క్యాప్షన్ మాత్రం. అది నాకు అదే కొంచెం పిండారు మీరు. బట్ బ్యూటిఫుల్లీ, అదేదో డిప్రెసింగ్గా లేదు, బట్ అలాగని అలా కూడా లేదు, డార్క్ ఫిల్మ్ లాగా ఏం లేదు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. నాకైతే దిస్ ఫిలిం చాలా సంవత్సరాలు ఉంటుందని నా ఫీలింగ్. సో అమ్మాయి డైలాగు చెప్తాను అనేది, ఇట్స్ సంతోష్ డైలాగ్ అది. నేను నా లైఫ్ తప్ప ఎవరి లైఫ్ నాశనం చేయలేదు అనేది ఎంత బాగా చెప్పావే. నువ్వు బిల్డింగ్ మీద కూర్చుని